నిజానికి దేవుడు అనేది మనకు మనిషి పుట్టినప్పటి నుండి ఆ దేవుని భావన రకరకాల రూపాలతోటి పెరుగుతూ వస్తున్నది. మనము భూమి మీద ఉన్నటువంటి ఈ అనేక ఖండాలలో దాదాపుగా ఇంచుమించుగా ఏకకాలంలోనే మానవ పరిణామం, మానవ అభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనకు పాశ్చాత్య నాగరికతలు, మనకు ఆసియా ఖండంలో చూసినట్లయితే మన భారతీయ సింధులోయ నాగరికత, ఇరాన్ ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత, ఈ అతి ప్రాచీన నాగరికత అంతా ఆసియా ఖండంలోనే వచ్చింది, మనకు అభివృద్ధి చెందింది ముందు. తర్వాత పాశ్చాత్య నాగరికతలలో రోమ్ నాగరికత అది అతి ప్రాచీనమైనది. ఇవి రోము, ఈ సింధులోయ నాగరికత దేనికవి అభివృద్ధి చెందినాయి. దేనికదే అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని మనకు సారూప్యత అంశాలు కనిపిస్తాయి. స్వర్గము, నరకము, ఈ దేవుని భావన ఇటు మన హిందూ పురాణాలలో, అటు ఈ మన రోమ్ పురాణాలలో ఒకే రకంగా మనిషి ఆలోచించడం అనిపిస్తుంది. మనం స్వర్గం అంటాం, ఆ స్వర్గలోకపు నరకలోకం ఉంటుంది అంటాం. నరకలోకం దగ్గర ఒక కుక్క కాపలా ఉంటుంది. దాన్ని కాలభైరవుడు అనే ఒక కుక్క యమలోకపు ద్వారం దగ్గర ఉంటుందని మన పురాణాలలో రాసుకుంటాం. అదే ఈజిప్టు పురాణాలలో కూడా, రోమ్ పురాణాలలో కూడా సెరిబ్రస్ అనే 3 తలల కుక్క స్వర్గానికి కాపలా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు. ఇట్లా మనం లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఇట్లాంటి పోలికలు ఎన్నో దొరుకుతాయి మన ప్రాచీన హిందూ పురాణాలకి, రోమ్ నాగరికతలో వచ్చిన పురాణాలకి. ఇప్పుడు మనకు మన్మధుడు ఒక అందానికి దేవుడు అంటాం. అట్లనే వీనస్ అనే దేవత అక్కడ అందానికి. ఇట్లా ఒక్కొక్క దానికి ప్రతీకగా ఒక దేవుని మనం సృష్టించుకున్నట్లే ఇతర పురాణాలలో కూడా అట్లా సృష్టించడం జరిగింది. ఇది ఎంత ఏంటంటే ఒక సమకాలీన పరిస్థితులలో మనిషి అనేటువంటి ఒక జంతువు యొక్క ఆలోచన ఒకే రకంగా ఉన్నది అని మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు బాగా మనము లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఇంచుమించు ఇక్కడ జరిగినటువంటి ఒక 5,000 సంవత్సరాల కింద ఇదైతే అది కూడా ఒక 4,000, 5,000 సంవత్సరాల కింద వచ్చిన ఊహలే అయి ఉంటాయి. ఇటువంటిప్పుడు మనం దేవుడు అని తరగతి గదిలో చెప్పేటప్పుడు, తరగతి గదిలో ఉపాధ్యాయుడు తాను స్వతహాగా ఏ భావజాలాన్ని నమ్మినవాడైనా, అంటే ఇటు వామపక్ష భావాలు కావచ్చు, అటు కుడి రైటిస్ట్ భావాలు కావచ్చు, ఏదైనా కూడా విద్యార్థిని తన భావాలు రుద్ది తన వైపు మళ్లించుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కాకుండా విద్యార్థికి ఒక కొత్త ఆలోచన రేకెత్తించి భవిష్యత్తులో విద్యార్థి తనకు తాను ఆలోచించుకొని తనకు నచ్చిన విధానం వైపు పోయేటట్టుగా మార్గదర్శిగా ఉండాలి. అంత నిష్పక్షపాతంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించాలి. ఎందుకంటే పిల్లవాడి మనోపలకం ఏది రాయని ఒక తెల్ల కాగితం లాంటిది. దాని మీద నీ ఇష్టం వచ్చింది రాస్తే ఆ విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి నిజానికి దేవుడు అనేది ఎక్కడో ఉన్నాడు. మనం చనిపోయిన తర్వాత పాపం చేస్తే నరకలోకంలోకి వెళ్తాము, అక్కడ ఇనుపమూతి కాకులు పొడుస్తాయి, సలసల మరిగే నూనె గుండిగలు మనల్ని వేయిస్తారు అని ఇవన్నీ చెప్పడం కాదు. ఈ దేవుడు, స్వర్గం, నరకం అనేది మనిషి ఊహలు మాత్రమే, మనిషికి తెలియని జ్ఞానం. మనిషి ఆదిమానవుడిగా ఉన్నప్పుడు ప్రకృతిలో సంభవించే రకరకాల వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, సుడిగాలులు ఇట్లా వస్తున్నప్పుడు అవన్నీ ప్రకృతిలో వచ్చేటువంటి ఒక వైపరీత్యాలు వాటిని చూసి మనిషి భయపడిపోయి హాహాకారాలు చేసిండు. ఆహాకారాలు చేస్తున్న సమయంలో రకరకాల అరుపులు అరిచిండు. అట్లా అరుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా ఆ కురుస్తున్నటువంటి వర్షము, పడుతున్నటువంటి పిడుగులు ఆగిపోయి వెంటనే మామూలు వాతావరణం ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు మనిషి అప్రయత్నంగా, అసంకల్పితంగా నేను ఇట్లా అరవడం వల్లనే, నా అరుపుల వల్లనే, నా కేకల వల్లనే ఆ వర్షం ఆగిపోయింది, నా కేకల వల్లనే ఈ సుడిగాలి ఆగిపోయింది అని రెండింటి మధ్యన ఒక సహసంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత వర్షం వస్తుంది అనగానే ఇట్లా అరవటం, మంత్ర హూం భాం అని చెప్పి ఓం రీం క్లీం అనేవి అన్నీ ఒకప్పుడు చేసినటువంటి అర్ధరహిత శబ్దాలుగానే మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఇవాళ ఓంకారం అంటే ఇంత ఉంది, శ్రీ అంటే ఇంత ఉంది అని మనం రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఓం మీద ఒక పుస్తకం రాయొచ్చు.
అట్లా వందల కొద్ది పుస్తకాలు ఓంకారం మీద రాశారు మన వాళ్ళు. అంటే ఒక అర్ధరహితమైనటువంటి శబ్దాల నుంచి సహసంబంధాన్ని ఏర్పరచుకొని మనిషి ఊహ మేధస్సుతోనే రకరకాలుగా అర్థాలు చెప్పుకుంటూ పోవడమే ఈ దేవుని గురించినటువంటి వర్ణనలు. దేవుడికి భార్య, పిల్లలు, దేవునికి కూడా వరుసలు. ఇప్పుడు మనకు త్రిమూర్తులు ఉన్నారు, ఈ త్రిమూర్తులకు మళ్ళీ వరుసలు కలిపారు మనోళ్ళు. ఇవన్నీ ఎక్కడివి? మనుషులలో మనం కల్పించుకున్నాయి కాబట్టి దేవునికి కూడా ఆపాదించుకున్నాం. మరి ఒక్కడే దేవుడు ఉంటే, ఎవరైనా ఒకడే దేవుడు, ఏకేశ్వరోపాసన అంటారు. రకరకాల దేవుళ్ళని గురించి చెప్పారు. శివుడు, విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్ప అని కొట్టుకున్నారు, తన్నుకున్నారు. తర్వాత వచ్చి ఈశ్వరుడు ఒక్కడే అని చెప్పారు. ఈశ్వరుడు ఒక్కడే అని చెప్పిన తర్వాత ప్రతి మతంలో కూడా చివరికి ఒక్కడు, జీసస్ ఒక్కడే అని వాళ్ళు, మహమ్మద్ ఒక్కడే అని వీళ్ళు, ఈశ్వరుడు ఒక్కడే అని వీళ్ళు, ఇట్లా ఎవరు అనుకున్నా కూడా ఈ ముగ్గురు అందరు కలిసి ఈ అందరికి ఒక్కడే అని ఒకరు అనుకోవచ్చు కదా. నిజానికి వీళ్ళు ముగ్గురు గారు, అందరికి ఒక్కడూ లేడు. ఇదంతా ఒక రసాయనిక చర్యలాగా జరుగుతున్నటువంటి సృష్టి అంటే కూడా మళ్ళీ అదేదో ఎవడో సృష్టించింది అని అర్థం ఉంటుంది. ప్రకృతి అనాలి. ప్రకృతిలో జరుగుతున్నటువంటి సంఘటనలకి మనుషులు అల్లుకుంటున్నటువంటి కారణాలు, రూపాలే ఈ దేవుడు. దేవుడు అంటే మనిషికి తెలియని జ్ఞానమే దేవుడు. గాడ్ ఈజ్ నథింగ్ బట్ అన్నోన్ నాలెడ్జ్. మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ పోతుంటే దేవుడు ఉనికి కోల్పోతాడు, ఇంకా ముందుకెళ్ళిపోతాం. చంద్రుడు దేవుడు అనుకున్నాం, సూర్యుడు దేవుడు అనుకున్నాం, ఇవి కావు, నక్షత్రము, గ్రహాలు అనుకున్నాం. ఇవాళ సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు అని అనుకుంటే అది అర్ధరహితం. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా అట్లా నమ్మరు. మనకు తెలియని జ్ఞానము. మనకు మార్క్సిజంలో మార్క్స్ ఏమన్నాడు? అజ్ఞానము ప్లస్ భక్తి, అజ్ఞానము ప్లస్ భక్తి అని ఏమన్నాడు? మతం. అజ్ఞానము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు మతం అన్నాడు. మతం అనేది ఈ భక్తి అజ్ఞానం వల్లనే దేవుడు వచ్చిండు, మతాలు వచ్చినాయి. కానీ జ్ఞానం అనేది మనం ఎప్పుడైతే జ్ఞానవంతులం అవుతామో దేవుని ఉనికిని విశ్వసించాం. దేవుడు అనేది మనకు తెలియని జ్ఞానం మాత్రమే. పిల్లలకి మనకు తెలియని జ్ఞానమే దేవుడురా, మనం మీ జ్ఞానం సంపాదించుకొని ముందుకెళ్ళిపోండి, దేవుడు అనేవాడు మీకు తెలుస్తూ పోతాడు, ఆయన ఎక్కడ లేడు, ఆయన వైపు మీరు వెళ్ళిపోవడమే అదొక భావన అని చెప్పడమే తరగతి గదిలో పిల్లలకు మనం ఉపాధ్యాయులుగా మనం చెప్పవలసినటువంటి, మనం వాళ్ళకు చూపవలసినటువంటి మార్గదర్శనం.